భారతదేశంలో బంగ్లాదేశ్ అనుకూల వర్గాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ వ్యతిరేక వర్గాలు ఉన్నాయి. ఈ అనుకూల వర్గాలు బెంగాల్ నుండి అటు షిఫ్ట్ అవుతా ఉంటుంటాయి. పాకిస్తాన్ వాళ్ళని అడ్డుపెట్టి మనల్ని దెబ్బ కొట్టే కుట్రలు చేస్తా ఉంటుంది. ఈవెన్ పాకిస్తాన్‌లో యూనస్ ప్రభుత్వమే భారత్‌కి వ్యతిరేకంగా చాలా పెద్ద కుట్రలే చేసింది. దాన్ని అధిగమించి నిలబడ్డాం. ఆ తర్వాత యూనస్‌ని తరిమేసి అక్కడ బీఎన్‌పీ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ రావడం వెనకాల భారత్ ఉందన్నటువంటిది అమెరికా ఏడుస్తోంది. పాకిస్తాన్ ద్వారా రెచ్చగొట్టి చెడగొట్టాలని ప్రయత్నిస్తుంది. మనం బంగ్లాదేశ్ కొట్టుకుంటా ఉంటుంటే పాకిస్తాన్‌తో మన మీదకి రెచ్చగొట్టి ఈలోపు అది మన దగ్గర ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లో ముక్కను తీసుకెళ్ళి ప్రత్యేక దేశం చేసుకుందాం అంది. భారత్ అన్ని వైపుల నుంచి రివర్స్ దెబ్బ కొట్టడంతో చికాకు పడిపోతుంది అమెరికా. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ని ప్రొవోక్ చేస్తుంది నువ్వేదో ఒకటి చెయ్యని. అయితే బంగ్లాదేశ్ ఇప్పుడు బీఎన్‌పీ వాళ్ళు అమెరికా చెప్పు చేతల్లో లేరు. అందుకనినే బంగ్లాదేశ్ హై కమిషనర్ ఇండియాలో ఉన్నటువంటి రియాజ్ హమీదుల్లా ఒక కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ ఎప్పుడూ భారత్‌కి వ్యతిరేకంగా వ్యవహరించదు. భారత్‌కి ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకునినే స్నేహపూర్వకంగా మెలుగుతామని ప్రకటించారు.